ఒక 4 డేస్ బ్యాక్ మునగాకు పౌడర్ సేల్ చేస్తున్నాము అని చెప్పేసి వీడియో పెట్టాను. ఆ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ రిపీటెడ్‌గా ఆర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు. ముందు నుంచి మనం తయారు చేస్తున్నాం మీకు తెలిసిందే. అయితే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో కొన్ని క్లియర్ చేద్దామని అనుకుంటున్నానండి. అయితే ఫస్ట్ వచ్చేసి క్వాంటిటీ గురించి అన్నమాట. మేము ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతున్నారు. నేనైతే ఎంత రికమెండ్ చేస్తానంటేనండి, ఒకవేళ ఒక్కరి కోసం మీరు మునగాకు పౌడర్ తీసుకుంటున్నామంటే పావు కేజీ తీసుకోండి. లేదు ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఇంట్లో అందరికీ యూస్ చేస్తామని అనుకుంటే హాఫ్ కేజీతో మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైం తీసుకుంటుండే ఇప్పుడే మునగాకు పౌడర్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంటే మాత్రం పావు కేజీ లేదా హాఫ్ కేజీతోనే స్టార్ట్ చేయండి. మన దగ్గర తీసుకుంటుంటే మాత్రం మీరు ఈ క్వాంటిటీ సరిపోతుందండి. ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే మనం రెగ్యులర్గా ఫ్రెష్గా తయారు చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ఫ్రెష్గా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ డబ్బా క్వాంటిటీ ఇది ఎంత అంటే 250 గ్రామ్స్. వాట్సాప్లో అడిగినప్పుడు ఎంత తీసుకోవాలన్నప్పుడు ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేసినప్పుడు 250 గ్రామ్స్కి ఎంత వస్తుంది, ఎంత క్వాంటిటీ వస్తుంది అని అడుగుతున్నారు. మీకు ఒక డబ్బా ఇక్కడ క్లియర్గా చూపిస్తారు. ఇది కరెక్ట్గా 250 గ్రామ్స్ ఉందండి. డబ్బా వెయిట్ కాకుండా పౌడర్ వెయిట్ 250 గ్రామ్స్ ఉందన్నమాట. సో దీన్ని ఒక పర్సన్ కోసం డయాబెటిక్ పేషెంట్ అయినా లేకపోతే వెయిట్ లాస్ అవ్వడానికైనా సరే లేదా హెల్దీ ఫుడ్ని మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుందామని అనుకున్న వాళ్ళు ఒక పర్సన్ కోసం అయితే దీన్ని హ్యాపీగా ఒకటి తీసేసుకోవచ్చండి. సో అప్పుడు మీకు ఇది కంఫర్టబుల్గా సరిపోతుంది అనమాట. దీన్ని సో క్వాంటిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ హాఫ్ కేజీ అయితే ఇలా తీసేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏంటంటే మేము ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా బయట పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. 1 మంత్ 2 మంత్స్ ఫ్రిడ్జ్ బయట పెట్టుకోవచ్చు అండి హ్యాపీగా. బట్ మీకు ఫ్రిడ్జ్లో స్పేస్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాంలే అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు. 6 మంత్స్ వరకు ఇదైతే ఏం కాదు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి. లేదంటే బయటనే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి బయట పెట్టుకున్నా కూడా ఏం కాదనమాట. ఇంకొంతమంది ఎలా యూస్ చేయాలి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇక్కడ టకటకా చెప్పేస్తున్నాను. ఎక్కువగా ఫస్ట్ అయితే హాట్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని ఫాస్ట్గా తాగేసేయచ్చండి మార్నింగ్ టైంలో. లేదంటే దోశ పిండిలో, చపాతీ పిండిలో, జొన్న రొట్టె పిండిలో ఇలా మనం కర్రీస్లో కొంచెం పైన చల్లుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనమైతే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దోశ పిండి, పొంగనాలు ఇలా పిండి లేదా చపాతీ పిండి, జొన్న రొట్టె ఇలా అన్ని పిండిల్లో కలుపుకొని యూస్ చేసుకోవచ్చు.